నమస్తే, వెల్కమ్ టు బాసర స్పెషల్. దేశంలో ఎన్నో దేవాలయాలు, మఠాలు, సంస్థానాలు స్వయంగా వెలిసిన దేవతలకు శక్తిపీఠాలుగా పుట్టినిల్లుగా ఉన్నాయి. కానీ శక్తి స్వరూపిణి అయిన జ్ఞాన సరస్వతి ఆలయం దేశంలో ఎక్కడా లేదు. కాశ్మీర్లో వైష్ణోదేవిగా, శృంగేరి మఠంలో శారదాంబగా దర్శనమిచ్చే అమ్మ బాసరలో జ్ఞాన సరస్వతిగా భక్తులకు అభయమిస్తున్నారు. ఎంతో మందికి దివ్య జ్ఞానాన్ని సమర్పిస్తున్న బాసరపీఠ మహత్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశం ఎన్నెన్నో దేవాలయాలు, మఠాలు, సంస్థానాలకు పుట్టినెల్లు, శక్తి ఆలయాలకు నిలయం. శక్తి స్వరూపిణి అయిన జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం ఆదిలాబాద్ జిల్లా బాసరలో కొలువై ఉంది. ఇలాంటి జ్ఞాన సరస్వతి ఆలయం దేశంలో ఎక్కడా కూడా లేదు. కాశ్మీర్లోని వైష్ణోదేవి, శృంగేరి మఠంలో శారదాంబ ఆలయాలు శక్తి పీఠాలుగా దర్శనమిస్తాయి. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారిని కాపూజీ పీఠం అంటారు. కా అనగా కామగిరి పీఠం, పూ అనగా పుష్కర పీఠం, జా అనగా జాలాధార పీఠంతో పాటు అర్ధపీఠంగా సరస్వతి ఉంది. పూర్వం మండన మిశ్రుడు సరస్వతీదేవిని ఘటనలో బంధించి ఎంతటి మేధావులనైనా వాగ్వాదంతో ఓడించేవాడు. అది చూసి శ్రీ శంకర భగవత్పాదులు కామం అనే విషయంపై చర్చించి అతన్ని ఓడించి సరస్వతి అమ్మవారిని విడుదల చేయించారనేది ప్రతీతి. ఈ అంశాన్ని శృంగేరిలో ఉన్న శారదాంబ సన్నిధిలో చేర్చారు. అప్పటినుంచి అర్ధపీఠం గుప్త రూపంలోకి వచ్చిందంటారు వేద పండితులు. వేదవ్యాసులు జ్ఞాన సరస్వతి అమ్మవారిని వాగ్విజంతో షోడశ కళాత్మకమైన యంత్రంపై ప్రతిష్ఠించారు. ఆ మహోత్సవానికి ఇంద్రాది దేవతలు, మహామునులు, మునులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, మేధావులు గోదావరి తీరానికి వచ్చారని చరిత్రకారులు చెబుతారు. ఆ సందర్భంలో గోదావరి పుష్కరాలు సంప్రాప్తమైనందున ఈ పీఠం పుష్కర పీఠంగా ప్రసిద్ధికెక్కింది. 8 శక్తి పీఠాలున్నాయి. దాంట్లో ఇంద్రతీర్థము, సూర్యతీర్థము, వ్యాసతీర్థము, వాల్మీకి తీర్థము, గణపతి తీర్థము, విష్ణు తీర్థము, పుత్రతీర్థము, శివతీర్థం అనే ఈ అష్టతీర్థాల్లో అమ్మవారు శక్తి రూపంలో, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనే రూపంలో, వాగ్దేవి అనే రూపంలో ఇక్కడ ఈ అమ్మవారు వెలిసారు. బాసరలో అక్షరాభ్యాసం చేసుకున్నవారు ఎందరో మేధావులు, కవులు, అవధానులు, నాట్యాచార్యులు, శిల్పులు, సంగీత విద్వాంసులు, ఉపాసకులు, విద్యావంతులుగా దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ మంచి గుర్తింపును సంపాదించారు. బాసర అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయటం వల్ల సరస్వతి కటాక్షం కృప కలుగుతుందని భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం నెలకొంది. కేవలం అక్షరాభ్యాసమే కాకుండా శ్రీ జ్ఞాన సరస్వతి పరమైన శ్లోకాలు, ప్రజ్ఞ, వివర్ధన స్తోత్రాలు, శ్రీ సరస్వతి స్తోత్రాలు దీక్షతో పఠించినట్లయితే వారికి బుద్ధిమాన్యం నశించి జ్ఞాపక శక్తి పెరిగి మంచి మేధావులు, ప్రజ్ఞావంతులుగా తయారవుతారు. ఉన్నత పదవులు సంపాదించడమే కాకుండా జ్ఞాన సముపార్జన కూడా పొందుతారు. తల్లిదండ్రుల యందు అమితమైన ప్రేమ, భక్తి, శ్రద్ధలు కలిగి గురువులను గౌరవించే సద్బుద్ధి విద్యార్థులకు దేవి అనుగ్రహిస్తోంది. ఇంతటి మహిమశక్తి కలిగిన స్వరూపిణి జ్ఞాన సరస్వతి అమ్మవారు కావడంతో బాసరకు భక్తులు పోటెత్తి పూజలు నిర్వహిస్తారు. గత 250 సంవత్సరాలుగా బాసర సరస్వతి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటోంది. చదువుల తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని ఇంట్లో సుఖము, శాంతి, ధనము, ధాన్యము నిండుగా ఉండాలి. మా పిల్లలకు మంచి విద్యా, బుద్ధి, జ్ఞానము పుష్కలంగా జరగాలి. మరి మా పిల్లలు మంచి మేధావులు కావాలనే ఉద్దేశంతో ఇక్కడ భక్తులందరూ దర్శనానికి వస్తారు. అమ్మవారి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. వ్యాసపూరిగా ప్రారంభమైన ఈ ప్రాంతం ఇప్పుడు బాసర క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ప్రతి ఏడు ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రోజురోజుకు బాసర క్షేత్రం అభివృద్ధిని చెందుతూ
చదువుల తల్లి నిలయంగా భాసిల్లుతోంది. జ్ఞాననిధి యొక్క మొట్టమొదటి మెట్టు పలక, బలపం, నోటుబుక్కు. సకల విద్యలకు దేవాలయమిది. అందులో అక్షర రూపంలో వెలిసిన జ్ఞానదేవత సరస్వతి. మానవుడు నిరంతరం విద్యార్థి అయి ఇతరులు తస్కరింపని నిధియే విద్య. కష్టంలో సుఖంలో మనిషి వెంట తోడుగా నిలిచే ఏకైక ఆభరణం విద్యే. అందుకే విద్యకు తల్లి, చదువుల తల్లి అయిన జ్ఞాన సరస్వతి పలువురు కవులు, మేధావులు, రచయితలు చదువుల తల్లికే తమ పుస్తకాలు అంకితమిస్తారు. ఇది వాటి స్పెషల్. మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుద్దాం.